వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అంటే 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి తాను హైదరాబాద్లో కూర్చుంటాను, తెలంగాణకు వస్తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా గెలుస్తాడో చూస్తాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని ప్రశాంత్ కిషోర్ చెప్పిన విషయాలు ఏ రకంగా వైరల్ అవుతున్నాయో తెలుసు. ప్రశాంత్ కిషోర్ అంటే పీకే మళ్ళీ పీకే చేసిన పైన స్టేట్మెంట్స్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఏ రకంగా చంకలు గుద్దుకుంటుందో, లేకుంటే ఏ రకంగా పీకేను భుజానేసుకొని తిరుగుతోందో, లేదా పీకే మాటల్ని ఎట్లా వైరల్ చేస్తున్నారో ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పదలుచుకున్నాను పీకే గురించి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం, బహుశా చాలామందికి తెలియని విషయం. అసలు పీకే ఏం చేస్తాడు? ప్రశాంత్ కిషోర్ మామూలుగా కిరాయి మనిషి, మనందరికీ తెలుసు. ఆయన కిరాయి వ్యూహకర్త, అంటే ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పేరు వచ్చింది అనుకుందాం. వచ్చింది, బాగానే ఉంది. అందరికీ పనిచేశాడు, జగన్కి పనిచేశాడు, చంద్రబాబు నాయుడుకి పనిచేశాడు, కేసీఆర్తో పనిచేయాలనుకున్న చివరి నిమిషంలో సంథింగ్ ఏదో బేరసారాల దగ్గర అమౌంట్ దగ్గర తేడా వచ్చిందో, లేకపోతే ఇద్దరి మధ్య ఏమైనా అభిప్రాయ భేదాలు వచ్చాయో ఏమిటో మనకు తెలియదు, కానీ కేసీఆర్తో కట్ ఆఫ్ అయింది. మమతా బెనర్జీ కోసం కూడా పనిచేశాడు, 2014లో నరేంద్ర మోడీ కోసం పనిచేశాడు, ఇదంతా బాగానే ఉంది. తమిళనాడులో డిఎంకే కోసం కూడా పనిచేశాడు. ఇవన్నీ సరే, ఏ రాష్ట్రాలు ఎవరి దగ్గర పనిచేశాడు ఏంటి ఇదంతా కూడా చూసాం. మరి ఇక్కడ ఏంటి, ప్రశాంత్ కిషోర్ అనే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా బ్రోకర్ అనండి, మరొకటి అనండి, ప్రశాంత్ కిషోర్కు ఉండే వ్యూహాలు ప్రశాంత్ కిషోర్కు ఉన్నాయి. ఇప్పుడు అటువంటి వ్యూహాలు అంటే ప్రశాంత్ కిషోర్ ఏవైతే వ్యూహాలు రచిస్తాడో అవి క్రిమినల్ వ్యూహాలుగా ఒక విశాఖపట్నం నివాసి చెప్తున్నాడు. క్రిమినల్ వ్యూహాలు, మామూలు వ్యూహాలు కాదు. అంటే ఎన్నికల్లో ఒక అభ్యర్థి గెలవాలంటే, లేదా ఒక రాజకీయ పార్టీ గెలవాలంటే, ఆ రాజకీయ పార్టీ ప్రజల్లో ఆ రాజకీయ పార్టీకి ఉన్న ప్రజాదరణ గ్రాఫ్ ఎట్లా ఉంది, లేకుంటే అవతలి ప్రత్యర్థులకు ఉన్న బలహీనతలు ఏమిటి, వీటిని కొంత అనలైజ్ చేసి బేరీజు వేసి ఎన్నికల ప్రచార సరళి ఎట్లా ఉండాలి, లేకపోతే అభ్యర్థుల పనితీరు ఎట్లా ఉండాలి, ఏమిటి ఈ రకంగా చెప్పుకోవడం అనేది సాధారణంగా మనం చూస్తుంటాం. కానీ ఇది కాదు ఇక్కడ ఇష్యూ ఏంటంటే క్రిమినల్ వ్యూహాలు, క్రిమినల్ స్ట్రాటజీస్. అవి విశాఖపట్నం సంబంధించిన ఒక మిత్రుడు పోస్ట్ చేశాడు. అందులో ఉన్న పాయింట్స్ చాలా దిగ్భ్రాంతి కలిగించాయి. అంటే ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడు? ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పొద్దున రేవంత్ రెడ్డిని ఓడించడానికి నిజంగానే కంకణం కట్టుకుంటే, ఇది 2028 సందర్భంగా ఖచ్చితంగా బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుంది. బీఆర్ఎస్ సపోర్ట్ తీసుకుని అతను రంగంలో దిగే అవకాశాలు ఉంటాయి. అంటే అప్పుడు అతను చేసే పని ఏంటంటే, ఇప్పుడు ఈ విశాఖపట్నం మిత్రుడు రాసిన పోస్టు ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓట్లు వేసే అవకాశం ఉందో తెలుసుకొని స్కాన్ చేసుకొని ముందుగా ఆ ఓటర్ లిస్టులోంచి తీసి అవతల పారేయడానికి ప్రయత్నిస్తాడు. ఇది స్ట్రాటజీ, ఇది ఒక క్రిమినల్ స్ట్రాటజీ, పక్కాగా ఎలక్షన్ స్ట్రాటజీ కాదు, ఇది క్రిమినల్ స్ట్రాటజీ. సో ఇక్కడ అతను ఎవరు, మన విశాఖపట్నం సంబంధించిన మిత్రుడు ఏం చెప్తాడు, నేను విశాఖపట్నంలో దాదాపు 20 ఏళ్ళుగా ఉంటున్నా, నాకు సొంత ఇల్లు కూడా ఉంది. నేను 4 జనరల్ ఎలక్షన్స్లో కుటుంబ సభ్యులతో పాటు ఓటు వేశా, 4 ఎలక్షన్స్లో. అయితే మొన్నటి ఎన్నికల్లో మేము ఓట్లు వేయడానికి పోతే అసలు ఓటర్ లిస్టులో మా పేరు లేవు అని రాసుకొచ్చాడు. అయితే మేము ఏ పార్టీకి ఓటు వేస్తామో అందరికీ తెలుసు అన్నాడు. అంటే ఆయన సామాజిక వర్గాన్ని బట్టి జనరల్గా క్యాస్ట్ ఫ్యాక్టర్ ఏపీలో చాలా ఎక్కువ అనే సంగతి మనందరికీ తెలుసు. అంటే వ్యక్తి క్యాస్ట్ను బట్టి కూడా ఈ వ్యక్తి లేదా ఆ కుటుంబం లేదా ఆ సామాజిక వర్గం పక్కాగా ఈ పార్టీకే ఓటు వేస్తుంది అని ఒక నమ్మకం అనండి, ఒక కాన్సెప్ట్. ఇక్కడ అతను ఏం రాస్తున్నాడంటే, మేము ఏ పార్టీకి ఓటు వేస్తామో అందరికీ తెలుసు, ఏ పార్టీ వాళ్ళు అభివృద్ధి చేస్తే వాళ్ళకే మా ఓటు, ఇది కూడా తెలుసు. అయితే సాధారణంగా మేము అరాచక శక్తులను సహించే వాళ్ళం కాదు, పార్టీల జెండాలు పట్టుకొని జై జై అని అరుచుకుంటూ రోడ్లను ఎక్కే వాళ్ళం కూడా కాదు. ఈ పరిస్థితుల్లో దాదాపు ఒక ఇంట్లో ఒక ఓటు అంటే మాలాంటి వాళ్ళం ప్రభావితం చేయగలం కనుక మా ఇంట్లో ఉన్న ఒక్కొక్క కుటుంబ సభ్యుడు ఒక ఓటరు కనీసం ఒక 100 ఓట్లతో సమానం అని అతను సరే గర్వంగా చెప్పుకున్నాడు. అది ఎంత నిజమో అబద్ధం
పక్కన పెడదాం. అండ్ 2019లో జనరల్ ఎలక్షన్స్కు ముందు కొన్ని నెలల ముందు మా ఇంట్లో ఉన్న ఓటర్ లిస్టులన్నీ తీసేశారు. ఓటర్స్ లిస్ట్ నుంచి మా ఓట్లన్నీ తొలగించబడ్డాయి. ఆ విషయం తెలుసుకొని మేము 20 ఏళ్ల నుంచి వరుసగా ఓట్లు వేస్తున్నాము, కానీ ఇప్పుడు సడన్గా మా ఓట్లు ఎందుకు మాయమైపోయాయని మేము పోయి అడిగాము. మేము ఎక్కడ పోయి అడగాలి అనే దానికి సంబంధించి మేము ఆ పర్టికులర్ కన్సర్న్ ఆఫీస్కు దగ్గరికి వెళితే మా క్యూ చాలా పొడుగ్గా కనిపించింది. సో మా వాకర్స్ క్లబ్ అని అక్కడ విశాఖపట్నంలో ఉంది. ఈ వాకర్స్ క్లబ్ మెంబర్స్లో కూడా పదుల సంఖ్యలో ఓట్లను తొలగించి పారేశారు. ఎందుకు? వాళ్ళు ఎవరికి ఏ సామాజిక వర్గం రాజకీయ పార్టీకి ఓట్లు వేస్తారో తెలుసు కనుక వాళ్ళని తొలగించినట్టుగా చెప్తున్నారు. ఇది అక్కడ ఆ పర్టికులర్ సందర్భంగా అంటే ఓటర్గా ఉన్న మా పేర్లు తొలగించేశారు, మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మేము ఓటు వేయాల్సి ఉంది కనుక మాది నమోదు చేయండి అని చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది మాట్లాడింది ఏమిటంటే ఇదంతా పీకే గాడి పని అని ఈ పోస్ట్లో చెప్పాడు ఆయన. ఇదంతా పీకే గాడి పని అంటే పీకే అంటూ ఏం చేశాడంటే విశాఖపట్నంలో కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ ఫార్ములాను అమలు చేశాడట. ఏ ఫార్ములాను? ఎవరినైతే గెలిపించాలనుకుంటాడో ఆ పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకును వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రత్యర్థులైన రాజకీయ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఇప్పుడు నేను ఇంతకు చెప్పా, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అతనికి టార్గెట్ అనుకుందాం. సో కాంగ్రెస్ పార్టీ ఓట్లను తొలగించడానికి, ఓటర్లను ఆ జాబితా నుంచి మొత్తంగా తీసి పారేయడానికి సంబంధించిన కుట్రలకు అతను పాల్పడతాడు అని అతను విశాఖపట్నం వ్యక్తి చెప్తున్నాడు. అయితే బీహార్ ప్రజలు సాధారణంగానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి వాళ్ళు కాదు, వాళ్ళ ప్రవర్తన భిన్నంగానే ఉంటుంది, వాళ్ళ ఆలోచన భిన్నంగా ఉంటుందని కూడా అతను ఇక్కడ చెప్పుకున్నాడు. అండ్ అయితే బీహార్లో గడిచిన కొన్నేళ్లుగా అక్కడ ఒక పాజిటివ్ చేంజ్ కూడా వచ్చింది. నేను కొంతకాలం అక్కడ పట్నాలో పనిచేస్తానని కూడా అతను చెప్పాడు. అయితే అతను చెప్తున్న పాయింట్స్ ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ మన బీహార్లో అరాచకాలు చేసే ముఠాలు ఇప్పటికీ ఉన్నాయి, లైవ్లో ఉన్నాయి. అటువంటి ముఠాలకు సంబంధించిన వ్యక్తిగానే పీకేను భావించవచ్చని కూడా అతను ఈ పోస్ట్లో మెన్షన్ చేశాడు. అంటే బీహార్లో గతంలో అరాచక శక్తులు రాజ్యమైన సంగతి అందరికీ తెలుసు. ఆ సమయంలో కూడా పీకే అటువంటి ముఠాలలో పనిచేసినట్టుగా తాను అనుమానిస్తున్నట్టు చెప్పాడు ఎవరు, విశాఖపట్నం వ్యక్తి. అందువల్ల ఇతను ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణలో కానీ ఇంకెక్కడైనా సరే మళ్ళీ అటువంటి వేషాలు వేస్తే, అంటే గతంలో తన అనుభవాన్ని చెబుతూ ఎట్లయితే ఓటర్స్ లిస్ట్ నుంచి ఎవరికి ఓట్లు వేస్తారో ముందే కనుక్కొని వేగుల ద్వారానో ఏదైనా వేరే ఒక నెట్వర్క్ ద్వారానో లేదా తనకు సంబంధించిన మనుషులను సర్వే చేస్తున్నట్టుగా పంపించి వాళ్ళ ద్వారా తెలుసుకునో ఆ కుటుంబాలకు సంబంధించిన మొత్తం ఓట్లు తొలగించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్స్టిట్యున్సీ ఉందనుకుందాం, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. సాధారణంగా ఒక్కొక్క అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో 2-3 వేల ఓట్లతో ఓడిపోయాళ్ళు ఉంటారు, 1-2 వేల ఓట్లతో గెలిచేవాళ్ళు ఉంటారు. ఒక్క ఓటు కూడా చాలా గెలుపోవటమికి కారణమవుతుంది. ఒక్క ఓటైనా సరే, అంటే ఒక్కొక్క ఓటు ఎంత వాల్యూనో మనందరికీ తెలుసు ఎలక్షన్స్లో. సో ఇప్పుడు ఇతను చేసే పని ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ చేసే పని లేదా నిజంగానే కాంగ్రెస్ ఓడించడానికి, రేవంత్ రెడ్డి ఓడించడానికి కనుక రంగంలోకి దిగేటట్లయితే అతను ముందుగా ఈ పనులు చేసే అవకాశం ఉన్నట్లుగా ఇప్పుడు ఈ విశాఖపట్నం వ్యక్తి పోస్ట్ చేసిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.